థ్యాంక్ యూ సీఎం సార్. ఇది అమరావతి రైతుల మన్ కీ బాత్. రాజధాని నిర్మాణం కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ పట్టాలెక్కింది. మరి 10 గ్రామాల రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. సీఎం ప్రకటించిన కౌలు విధానంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకి ధన్యవాదాలు చెబుతూ వైకుంఠపురంలో సభ నిర్వహించారు. రాజధాని అమరావతికి రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఉండవల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో 10 గ్రామాల రైతులతో మాట్లాడారు ఆయన. రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు చంద్రబాబు కౌలును ప్రకటించారు. ఈ ఎకరానికి 40,000 రూపాయల చొప్పున 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని వెల్లడించారు. కుటుంబానికి 1,50,000 రూపాయలు వ్యవసాయ రుణమాఫీ, ఏడాదికి 3,000 రూపాయల చొప్పున కౌలు పెంచేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత తందన్నారు సీఎం చంద్రబాబు. రైతే రాజధాని బ్రాండ్ అంబాసిడర్ గా భూ సమీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే చట్టబద్ధత కల్పించామన్నారు. అయితే తమకు అభివృద్ధి చేసిన స్థలాలను ఇన్నర్ రింగ్ రోడ్ కు లోపల ఇవ్వాలని కర్లపూడి గ్రామస్తులు కోరారు. తమకు ఒకే చోట స్థలాలు ఇవ్వాలని ఎండ్రాయి, పెద్దమద్దూరు, కర్లపూడి, వైకుంఠపురం గ్రామాల రైతులు సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేశారు. దీంతో విషయాన్ని అధికారులు పరిశీలించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని భరోసానిచ్చారు చంద్రబాబు. కేంద్రం కూడా అమరావతికి బిల్లు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అని. నిన్న కూడా నేను ఒక పిలిపిస్తే ముందు 33,000 ఎకరాలు ఇచ్చారు. నిన్న మళ్ళీ వచ్చి 17,000 ఎకరాలు 10 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే అది ప్రభుత్వం పైన నమ్మకం. మరోవైపు వైకుంఠపురంలో రైతు అభినందన సభను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ భూములను ఇచ్చిన రైతులను సన్మానించారు. రైతులకు వారి స్వగ్రామంలోనే ప్లాట్లను ఇస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్ త్వరగా పూర్తయితే వెంటనే లేఅవుట్ డిజైన్ చేస్తామన్నారు మంత్రి నారాయణ. స్పోర్ట్స్ సిటీని కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. మీరు వీలైనంత తొందరలో ల్యాండ్ ఇవ్వండి, నేను వీలైనంత తొందరలో లేఅవుట్ చేసి మీకు ప్లాట్లు ఇచ్చి ఫస్ట్ 2 లైన్ రోడ్స్, ఎలక్ట్రికల్స్ కనెక్షన్స్ ఇస్తాను సందర్భంగా తెలియజేస్తూ, వీలైనంత తొందరలో స్పోర్ట్స్ సిటీ కానీ వస్తే మీకేమవుతుందంటే ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అందరూ దయచేసి వీలైనంత తొందరలో చేయాల్సింది అందరినీ కోరుకుంటున్నాను. ల్యాండ్ పూలింగ్ కు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామమన్నారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. రాజధాని నిర్మాణానికి సహకరించిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కౌలు పెంపు, రుణమాఫీ ప్రకటనపై సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు రైతులు.